హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఎంత మందికి ఈ హౌస్లో బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో నబీల్ ఉన్నాడు అంటే నబీల్ ఉన్నాడా, అసలు ఏమన్నా చేస్తున్నాడా, అసలు అతను కొంచెం ఫిట్ అవుతున్నాడా, కనీసం బిగ్ బాస్ గేమ్కి వచ్చాను ఏదో చెయ్యాలి అనే ఇంటెన్షన్ అనే కనపడుతుంది మీకు, సర్వైవ్ అవ్వాలి, టాప్ 5 దాకా వెళ్ళాలని సీరియస్నెస్ ఏమైనా కనపడుతున్నా? ఏందో ఆ నామినేషన్స్ రీజన్స్ ఏంటో, ఆ నామినేషన్స్ రాకుండా సేఫ్ రీజన్స్ పెట్టడం ఏంటో, అసలు ఏమీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏదో పక్కన కూర్చొని పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటా ఉన్నాడు తప్పించి అతను బ్యాడ్ క్వాలిటీస్ ఏమి కనిపించట్లేదు. కానీ బిగ్ బాస్కి సూట్ అవుతున్నట్టు యాజ్ ఆఫ్ నో కనిపించట్లా. అందుకనే అతను రిలేటెడ్ ఏదైనా నెగిటివ్గా పెట్టామన్నా కూడా పెట్టి కూడా వేస్ట్ తమిళలో ఆయన ఏమన్నా ఫీలింగ్ వస్తుంది. ఏం చేయట్లేదు, అక్కడ వెరీ పొలైట్గా వెళ్ళిపోతున్నాడు. మరీ దారుణం. అతని గురించి మాట్లాడుకుందాం కొంచెం గట్టిగా. దాంతోపాటుగా పృథ్వీ ఈ సీజన్లో కాకుండా వేరే సీజన్లో వచ్చినుంటే పాయింట్స్తో నలగొట్టిన వాళ్ళు అనేసి నా పాయింట్. ఏందో అతను మంచి మంచి పాయింట్స్ మాట్లాడుతున్నట్టుగా హడావిడిగా యాటిట్యూడ్ చూస్తున్నా, హంగామా చేస్తున్నాడు. కానీ అక్కడ ఏం లేదు, నిల్ డెస్పరాను పాయింట్స్లో. టాస్క్లు బాగా ఆడేటట్టున్నాడు, ముందు ముందు స్ట్రాంగ్ అవుతాడన్న ఫీలింగ్ కనిపిస్తుంది. కానీ ఈ వీక్ సేవ్ అయితే కష్టకాలాలే ఉంది. ఈ వీక్ అయితే వాళ్ళ గ్రూప్ గేమ్ ఏంది, గ్రూప్ గేమ్ యష్మి ఆడుతుందని నాకు అనిపించింది. దానికి రీజన్స్ చెప్తాను, క్లియర్గా మాట్లాడతా, ఏదో సుత్తేం లేదు. బిగ్ బాస్ కొన్ని రహస్యాలు దాచుతున్నాడు సోనియాకి యష్మికి సంబంధించినవి, అవి కూడా బట్టబయలు చేసేస్తాం గట్టిగా. దెర్ ఈజ్ నో డౌట్. స్ట్రాంగ్గా ఒక ఫ్లో కంటిన్యూ అవుతుంది, స్ట్రాంగ్గా మాట్లాడదాం, గట్టిగా కామెడీ చేసుకుంటాం, హంగామా చేసుకుంటూ వెళ్దాం. ఓన్లీ బిగ్ బాస్ గురించి మాట్లాడదాం, బయట గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకు సంబంధం లేదు. ఓన్లీ బిగ్ బాస్, ఆ హౌస్లో వాళ్ళు ఎంతవరకు ఉన్నారనే పాయింట్ మీద. సో ఫస్ట్ ఒక పాయింట్ చెప్దామని అనిపించింది, నాకు తెలిసిన పాయింట్. వెరీ ఎమోషనల్ థింగ్ ఏంటంటే, చాలా ఎమోషనల్ థింగ్ ఇది. భాష గారు, శేఖర్ భాష వాళ్ళ వైఫ్ది ప్రెగ్నెన్సీ డ్యూ డేటు September 14th ఏదో ఇచ్చున్నారనేసి యష్మి చెప్తున్నదంట లైవ్లో. అది చూసిన తర్వాత నాకు వెంటనే అనిపించింది ఏంటంటే, వాళ్ళ వైఫ్కి 9th month ప్రెగ్నెన్సీ ఉంది అని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పున్నాడు ఆయన. కాబట్టి ఆవిడకి కూడా కోరిక ఉంది బిగ్ బాస్ హౌస్కి రావాలని, నేను అందుకని వెళ్తున్నానని చెప్పాడు. ఇంత స్టోరీ పెట్టుకుని వెనక September 14th అంటే దాదాపుగా ఒక 4-5 రోజులు మాత్రమే డ్యూ డేట్ ఉంటే, కనీసం ఆ టాపిక్ తీసుకొని వచ్చి ఒక 1% సింపతి యాంగిల్ ట్రై చేద్దామన్న ఆ యావే లేదు శేఖర్ భాషకి. ఇదే వేరే మణికంఠకో వేరే కంటెస్టెంట్స్కి ఎవరైనా కావచ్చు, ఈవెన్ నేను పోయినా కొంచెం అంటే కొంచెమైనా తెలియకుండా ఎమోషనల్ అయ్యి ఆ సింపతికి ట్రై చేయాలనో లేకుంటే ఇంకొకటి ఏదో ట్రై చేస్తారు. కానీ శేఖర్ భాష ఆ యాంగిలే వాడట్లేదు. ఎక్స్ట్రాడినరీ అనిపించింది, నిజంగా చాలా పాజిటివ్ అనిపించాడు నాకు. ఆవిడ డ్యూ డేట్ 4 రోజుల్లో పెట్టుకొని ఆ పాయింట్ని ఎక్కడా యూజ్ చేయకుండా ముందుకు వెళ్తున్నాడు. దాంతోపాటుగా ఆ భయము బాధ ఒక పేరెంట్గా నాకు తెలుసు, ప్రెగ్నెన్సీలో వైఫ్ ఉన్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందో. అలాంటిది అతను పక్కన లేని టైంలో ప్రెగ్నెన్సీలో ఉన్న వైఫ్ గురించి ఎంత ఆలోచిస్తూ మదన పడిపోతుంటారు. ఆ టైంలో కూడా అతను కామెడీ చేసుకుంటా, అంటే కుళ్ళు జోకులు వేసుకుంటూ కామెడీ చేసుకుంటూ అందరూ నవ్విస్తున్నాడు చూస్తారా, అది హైలైట్ అనిపించింది. ఇక్కడ ఇంకొక పాయింట్ మెన్షన్ చేయాలి. ఈ సిచ్యువేషన్ని ఆదిత్య ఓంగా నామినేషన్స్లో తీసుకురావడం అస్సలు దరిద్రం అనిపించింది. ఏంటంటే నామినేషన్ చేసే టైంలో ఏమన్నాడు తెలుసా, శేఖర్ నువ్వు ఇక్కడ లేవు, శేఖర్ నువ్వు ఎక్కడున్నావో, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు నాకు తెలుసు శేఖర్, ఎమోషనల్గా నువ్వు ఇక్కడ లేవు శేఖర్ అన్నాడు. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీ రిలేటెడే మాట్లాడాడంట. అది ఎందుకు మాట్లాడడం నాకు అర్థం కావట్లా. అలాంటి వాడికి ఫ్రెండ్గా నువ్వు తోడు ఉండాలి, భుజం తట్టాలి కదా, దాన్ని నామినేషన్లు వేసి అంటే డెలివరీకి ఇల్లు తోడుగా ఉండమని పంపించడానికి నామినేట్ చేసింది టూ బ్యాడ్ అనిపించింది ఆదిత్య ఓం గారి గురించి. శేఖర్ భాష మాత్రం టూ గుడ్, అంతే, టూ గుడ్ కంటెస్టెంట్ యాజ్ ఆఫ్ నో. మాత్రం చాలా పాజిటివ్గా వెళ్తున్నాడు అన్ని రకాలుగా. టాస్క్లు ఎలా ఆడుతాడో చూడాలి. ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ప్రేరణ నామినేషన్స్ వచ్చాయన్నమాట. సో ఎవరి పాయింట్లు, ఎవరి నామినేషన్ రీజన్స్ బాగున్నాయో మాట్లాడదాం. ప్రేరణ నామినేషన్స్కి నిఖిల్ని వేసాడు నామినేషను. ఇక్కడ ఆదిత్య ఒంగోరుగా అంటారు, చూసావా నబీల్, వీళ్ళు వాళ్ళని నామినేట్ చేసుకుంటారు, అదంతా గేమ్ అంటాడు. ఒక్కోసారి అనిపిస్తుంది నిజమేనా ఇతను చెప్పేసి సింక్ అవుతుంది. ఈవిడేమో ప్రేరణ ఏమో నిఖిల్కి నామినేషను, నిఖిల్ ఏమో ప్రేరణకి నామినేషను. ఎవరు కూడా సూపర్ పాయింట్లు, వాళ్ళని డిరాగేట్ చేసి తగ్గించే పాయింట్లు, వాళ్ళని బాగా స్ట్రాంగ్ పాయింట్లు ఒకరినొకరు పెట్టుకోవాలి. మళ్ళీ ఏదో నామకే వాసు మనం గ్రూప్ కాదు అనిపించుకోవడానికి చేసినట్టే ఉంది, ఎప్పుడు నామినేషన్లో ఉండాలని చేయించుకున్నట్టే ఉంది అన్నట్టుగా ఆదిత్య గారు అంటారు. అది నాకు ఒక 10% నిజమేమో అనిపిస్తుంది. దానికి ప్రూఫ్లు లేవు కాబట్టి మనం చెప్పలేం. కానీ ఫస్ట్ వీక్ కొంచెం గట్టిగా అనిపించింది, ఈ వీక్ కొంచెం తగ్గింది లే, ఒకరినొకరు నామినేట్ చేసుకుంటున్నారని. దాంట్లో కూడా నెగిటివిటీ చూశాడు ఆదిత్య గారు. అప్పుడు అనిపిస్తుంది నిజమేమో అని. చూడాలి, ఫర్దర్గా అర్థమైపోతుంది. ఒక పర్టికులర్ టాస్క్ రాగానే ఊరికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ యష్మి మాత్రం గ్రూప్ గేమ్ అని గట్టిగా అనిపించింది, చాలా గట్టిగా అనిపించింది. చెప్తా,
పాయింట్ వచ్చినప్పుడు. తర్వాత నిఖిల్ నామినేట్ చేస్తూ బేబక్క లేదు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. యాక్చువల్గా బేబక్క నామినేట్ చేయాల్సింది, ఆవిడ వంట సరిగ్గా చేయలేదు, టైంకి సెట్ చేయలేదు, ఆవిడ నామినేట్ చేయాలంటే ఆవిడ లేదు ఇప్పుడు, కాబట్టి మీరు చీఫ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు కాబట్టి మీరు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. సో ఇది రీజన్ ఓకే, నామినేట్ చేయదగ్గ పాయింట్. యాక్చువల్గా బేబక్కని కంట్రోల్ చేయలేకపోయాడు, బేబక్క చేత వంటలు చేయించలేకపోయాడు, చీఫ్గా ఫెయిల్ అయిపోయాడు నిఖిల్. దెర్ ఈజ్ నో డౌట్. ఆ తర్వాత నిఖిల్ పాయింట్ కూడా బాగానే ఉంది, మీకేమో ఆపలేదు కదా సీత వచ్చి హెల్ప్ చేసిందంట. దీని గురించి ప్రేరణ కూడా చాలా మంచిగా చెప్పొద్దు లైవ్లో. సీత వచ్చి ఆ రోజంట సీతకు సంబంధం లేనిదైనా కూడా సీత వచ్చి అందరికంటే లేట్గా రెడీ అయ్యి, ఫస్ట్ రెడీ అవ్వాలనేసి మేము వంట చేయలేననేసి బేబక్క వెళ్ళి రెడీ అయ్యి వచ్చింది, లేట్గా వచ్చిందంట. రెడీ అయ్యి అందరికంటే ఫస్ట్ వెళ్ళి వంట చేసి, సంబంధం లేని వంట చేసి అందరికంటే లాస్ట్లో రెడీ అయ్యి వచ్చింది సీత అంట. అది ఈవెన్ నిఖిల్ కూడా చెప్తున్నాడు, అయినా కూడా అట్లీస్ట్ లంచ్ అయినా చేయించాలి కదా అంటే, అవును చేశాం కదా, లేట్ అయింది, ఎక్కడుంది నా టైము. యాక్చువల్గా సాటర్డే ఏం లే, ఉదయం సాయంత్రం ఉదయాన్నే లేచి లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 చేసుకోవాలి. మోస్ట్లీ లంచ్ స్టార్టింగ్లో ఏదో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ 1 to 2 weeks దాటిన తర్వాత నో బ్రేక్ఫాస్ట్. అరటి పండు ఒకటి, యాపిల్ పండు తినడం, కాముకు కూర్చోవడం, మధ్యాహ్నానికి ఏదైనా కిచిడీ చేసుకుంటారు, అంతే అయిపోద్ది. వీళ్ళు ఫస్ట్ వీక్ కదా కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు దాని విషయంలో. అక్కడ టైం ఎక్కడ ఉంది నాన్న అనేసిండు. ప్రేరణ వచ్చి నాకు పాయింట్ లేదు, నిన్న జరిగిన దాన్ని బట్టి వేస్తున్నది. నిన్న అంటే శనివారం ఆదివారం నామినేషన్ జరుగుతాయి వాళ్ళకి, శనివారమే కాబట్టి నిన్న అనింది అంతే అనేసి ఆవిడ క్యూట్గా నవ్వుతా అనేసరికి సరేరా ఇంకెందుకు అనేసి వెళ్ళేసి చేసాడు. అంత ఓవర్ స్ట్రాంగే కాదు, కానీ నామినేట్ చేయదగ్గ పాయింట్ ఏదో తూతూ మంత్రంగా. నెక్స్ట్ సీతను నామినేట్ చేస్తూ ఈ వీక్ ఉన్న తలకాయ నొప్పిండి ఒకే పాయింట్ మీద వీళ్ళు నామినేట్ చేసుకుని వాళ్ళు నామినేట్ చేసుకుని సేమ్ పాయింట్స్. సీతను నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే, నువ్వు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటావు. ఇక్కడ ఫస్ట్ బాగా మాట్లాడింది, నువ్వు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటావు సీత, ఆర్గ్యుమెంట్స్లో నన్ను మధ్యలో ఇప్పుడు స్టాప్ చేసామంటే నువ్వు నాన్ స్టాప్ మాట్లాడుతుంటావు, అది ఇబ్బంది పడుతుంటావు, డిస్టర్బ్ చేస్తుంటావు అనే పాయింట్ నువ్వు ప్రూవ్ చేసినట్టు, నన్ను రైట్ అని ప్రూవ్ చేసినట్టు అవుతుంది సీత. ఈవిడ తెలుగు కోచింగ్ సెంటర్కి వచ్చినట్టుగా మాస్టర్ చెప్తుంటే మాట్లాడలేకపోయినట్టు క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ చూడండి. ఆ తెలుగు కోచింగ్ సెంటర్లో ఉన్న గర్ల్ లాగా మాట్లాడేది చాలా క్యూట్గా అనిపిస్తుంది తెలుగు మాట్లాడుతుంటే, ముద్దుగా. నువ్వు మళ్ళీ మధ్యలో మాట్లాడితే మాత్రం నన్ను ప్రూవ్ చేసుకున్నట్టు అవుద్ది, నువ్వు మధ్యలో మాట్లాడతావు అన్న పాయింట్ని అని మాట్లాడనీయకుండా చేయడానికి స్టార్టింగే ఇండికేషన్ ఇచ్చి మాట్లాడింది, సూపర్ అనిపించింది అది. తర్వాత మీకు టాస్క్ది నిజంగా క్లారిటీ లేదన్నది, అప్పుడు నాకు అనిపిస్తుంది క్లారిటీ వీళ్ళకి కాదు వీళ్ళకి కూడా లేదని. యాక్చువల్గా ఏంటి అసలు రైజ్ అయిన పాయింట్ ఎక్కడ, అబ్బాయి వచ్చి వీళ్ళ కాని పనిలో కిచెన్ టీం వేరేది ఉంటే వాళ్ళ కాని పనిలో దూరి అక్కడ వంట చేసుకుంటూ కనపడి ఆ వెజల్స్ మేము తోమన్నారు, ఏది ఆ వెజల్స్ నిఖిలోనే చేస్తుంటే మేము తోమతామన్నది వాళ్ళ పాయింట్. అది వ్యాలిడ్ పాయింట్, అక్కడ కదా అసలు రచ్చ స్టార్ట్ చేసింది. వీళ్ళకి కూడా క్లారిటీ లేదు అబ్బాయి వాళ్ళకి కూడా. ఎందుకు వాళ్ళు పని చేయకూడదని బిగ్ బాస్ చెప్పలేదు, చేయొద్దు అన్నాడు అంతే, మీ ఇష్టం అన్నట్టుగా చేసుకోవచ్చు. కానీ నిఖిల్ టీంలో వాళ్ళ వంట చేస్తున్నప్పుడు నువ్వు మాది కూడా చేసుకో, అప్పుడు వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? దట్టు వాళ్ళకి తక్కువ పని వచ్చింది మాకు ఎక్కువ పని వచ్చింది అని అడగడంలో న్యాయం, ఎవడైనా న్యాయంగా మాట్లాడితే న్యాయమే కదా అది. వాళ్ళకి హెల్ప్ చేసావు, మాకు కూడా హెల్ప్ చేయి, మేము ఇంకా ఎక్కువ పనులు షేర్ చేసుకుంటున్నాం, వాళ్ళు ఒక్క పనే. కరెక్ట్ పాయింట్, దాంట్లో తప్పే ఉంది, క్లారిటీ లేదు. ఇదంతా వెరీ సెన్సిటివ్ ఇష్యూ అనమాట, ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు. కానీ ఒక పాయింట్ ఎడ్జు వీళ్ళ టీంకే ఉంది, సీత వాళ్ళ టీంకే. ఎందుకంటే ఎక్కువ పనులు షేర్ చేసుకుంటున్నారు, దాంతోపాటుగా వీళ్ళ మిస్టేక్ ఉంది, వాళ్ళకి హెల్ప్ చేసి వీళ్ళకి హెల్ప్ చేయరా? ఎవడన్నా అడగతారుగా, ఫస్ట్ వీక్ కదా అందరూ క్లోజ్గానే ఉన్నారు, అడగకుండా ఎందుకుంటారు? తర్వాత వచ్చేసరికి క్లారిటీ లేదనేది నాకు తప్పు. ఆ తర్వాత వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీ అనేది ఇంట్లో వాళ్ళందరూ కూడా, హౌస్లో వాళ్ళందరూ నీట్గా ఉండాలి అనేసి చేసుకుంటాం. కానీ మాకు టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ పిలిచి, అయితే ఇక్కడ ప్రేరణ యూజ్ చేసే టెర్మినాలజీ కావచ్చు, ఆ వెకాబులరీ కావచ్చు, ఆ మాట కమ్యూనికేషన్ ఏదైతే మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది సెన్సిబుల్గా మాట్లాడింది. ఆ నామినేషన్ రీజన్ ఎలా ఇప్పుడు అందరం కలిసి నీట్గా చేసుకున్నాం ఎన్ని రోజులు, కానీ బిగ్ బాస్ పిలిచి కన్ఫెషన్ రూల్లో ఇచ్చిన టాస్క్ కదా అది, ఎవరికి వర్క్ అసైన్ చేయాలో చేశారు కదా, దాని ప్రకారం మిమ్మల్ని చేయమన్నాం. కానీ లేకుంటే మేము కూడా మొన్నటి దాకా చేసాం కదా, చెప్పిన విధానం బాగా కన్వే అయ్యేటట్టుగా మాట్లాడింది. ఆ చిన్న పాయింట్ అయినా కూడా లాజికల్గా కొంచెం కన్విన్సింగ్గా ఉంది. అంటే మరీ ఏదో చెప్పాము, మరీ తప్పు లేదు సీతాదే తప్పు అనేటట్టు కాకుండా కొంచెం కన్విన్సింగ్ వేలో ట్రై చేసింది, బాగా అనిపించింది. స్ప్లిట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు కదా వర్క్స్, అప్పుడు మీరు చేయాలి కదా, బిగ్ బాస్లో వెకేషన్ కోసం ఏం రాలేదు కదా, టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్ చేయాలి కదా అనేసి అనింది. అక్కడ డస్ట్బిన్లో క్లీన్ ఉంది, నేను చేయి పెట్టేసే కదా తీసాను, నేను క్లీన్ కూడా దాంట్లో పెడితే నువ్వు పెట్టడానికి ఏమన్నట్టుగా అంటే సీత
మొన్న ఇక్కడ సీత కూడా మంచి స్ట్రాంగ్ పాయింట్ రీచ్ చేసింది వెంటనే. మనం ఈ టవల్ కూడా ఆదిత్య గారు తీసుకొని చేసినప్పుడు అది ఉతుక్కొని చేసుకోవచ్చు, దానికి ఎందుకు అంత సీన్ క్రియేట్ చేశారు, అంత ఫీల్ అయ్యారు, అంత హట్ అయ్యారు. అలాగే మేము కూడా హట్ అయ్యామనగానే కొంచెం కన్విన్సింగ్ పాయింట్, 100% కన్విన్సింగ్ పాయింట్ కాదు. ఆ సిచ్యువేషన్ వేరే, ఈ సిచ్యువేషన్ వేరే. ఆ సిచ్యువేషన్లో టవల్ వాడుకోమని బిగ్ బాస్ ఏం చెప్పలా. బిగ్ బాస్ చెప్పిన దాన్ని వాడుకుంటుంటే తీసుకోవాలా. ఇక్కడేంటి, బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి అది చేయకూడదు, మీరు ఖచ్చితంగా వర్క్ చేయాలి, మీరు మాట తప్పకూడదు, మేము చెప్పింది చేయాలనేది వేరే పాయింట్. రెండు ఓకే, వేరు కానీ ఆ టైంలో అది సింక్ అయి తీసింది కదా, ఓకే. తర్వాత సరికి నా క్లారిటీ నాకుంది, మీకు ఉన్నట్టుగానే నాకు లేదని మాత్రం, క్లారిటీ లేదని మాత్రం అనొద్దు దయచేసి అని సీత అనగానే, నేను తప్పు చేస్తే సారీ చెప్తాను, నేను అసలు ఏమీ అనుకోను, అదే నా తప్పు లేకపోతే 100 మంది అగైనిస్ట్గా ఉండే వాళ్ళు రాంగ్ అన్నా కూడా నేను ఒప్పుకోను, నేను నా మాట మీద నిలబడతానన్న పాయింట్ సీత చాలా బాగా మాట్లాడింది. సీత నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. తర్వాత సరికి నామినేషన్లో రంగుపడింది, అయిపోయింది. తర్వాత పృథ్వీ గారు వచ్చారు నామినేషన్స్ చేయడానికి. ఈయన ఇది మాత్రం వచ్చే విధానం, ఆ నిలబడే విధానం అవన్నీ చూస్తే ఎల్లాడిస్తాడు స్వామి. పాయింట్ మాత్రం ఈరోజు జామ్ చేస్తాడు అనుకుంటాం. ఆడు జామ్ పత్రి ఏమవుతారు, ఏం చేస్తారంటే ఫస్ట్ నిఖిల్ని చేద్దామని అనుకున్నాను, కానీ నిఖిల్ చీఫ్గా రాంగ్ కదా అనుకున్నా. కానీ బేబక్కని నాగమణి కంటే చూసాక క్లాన్ చీఫ్ కంటే ఈ క్లాన్ మెంబర్స్ చీఫ్ అంటే సరిగ్గా చేయలేకపోతున్నారు, వీళ్ళదే వీక్ అనేసి అనిపించి వీళ్ళని చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నాగమణి కంట రామ్మానాయుడు. నాగమణి కంటకి ఇది మాత్రం చాలా మంచి పాయింట్ చెప్పాడు, వెరీ గుడ్ పాయింట్ ఫ్రమ్ పృథ్వీ. నాగమణి కంట మీరు ఆల్రెడీ స్మాల్ క్లాన్ ఉండేది ఇద్దరే, నువ్వు బేబక్క అండ్ నిఖిల్. ఇప్పుడు బేబక్క కూడా పోయింది, కానీ ఉన్న క్లాన్ మెంబర్స్లో చిన్న క్లాన్లో నైనికాతో వెళ్ళి నైనికా టీంతో తీసుకోండి అని నైనికాతో అడిగిన విధానం, అది మీ టీంని, మీ క్లాన్ని, చీఫ్ని బ్యాక్ స్టాప్ చేసినట్టు కాదా అని అడిగాడు. సూపర్ అని, నిజంగానే అదే నేను నిన్నటి నుంచి అదే చెప్తున్నా. నిఖిల్కి మణికంఠ చేయకూడదు, వేరే వాళ్ళు ఎవరు చేసినా అది ఓకే. నిఖిల్ ఎవడు తీసుకొని దానికోసం విష్ణు దగ్గర ఏడ్చి బాధపడి అంత చేస్తే, చేదోడు వాదోడు నిలబడి ఏడుస్తుంటుంటే, అతను ఎమోషనల్ అవుతుంటే, ఆ నిఖిల్ మంచితనం నాకు బాగా నచ్చింది. ఎక్కడ తెలుసా, నాకు సూపర్ అనిపించింది. కొన్ని పాయింట్లు మర్చిపోతుంటా, కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చెప్తా ఉంటా వెంటనే. సూపర్ అనిపించింది. నిఖిల్ని మణికంఠ ఎందుకు మర్చిపోకూడదు, సింపుల్ మైన్యూట్ పాయింట్ ఒకటి చెప్తానండి. అతను బాగా ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి అతను ప్రూవ్ చేసుకోవాలి ట్రాన్స్పరెంట్గా అని చెప్పి విగ్గు తీయడానికి ట్రై చేస్తున్న సందర్భంలో నిఖిల్ ఆ మాట అంటాడు తెలుసా, అది సూపర్. ఓకే అయినో వదిలేసి అయినో ఆ విగ్ అని తెలుసు, అది తీయాల్సిన అవసరం లేదు అంటాడు. అది విగ్ అనే మాట కానీ, అది తీయొద్దని కానీ దాని గురించి అంటే ఎందుకు తెలుసా, అయినో అంటే అతను ఇంకా తీయకుండా ఉంటాడు. ఆ పాయింట్ అక్కడ వెళ్ళిపోద్ది అనేసి ఆ ఇదిగా చూస్తాడు, ట్రై చేస్తాడు. అంత బయటపడకుండా చేద్దామనే దాన్ని ఇండైరెక్ట్గా ట్రై చేస్తాడు. బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉంటుంది చెప్పమంటారా, నీ ఫ్రెండ్ని నువ్వు నెగిటివ్ చేయకూడదు అనుకుంటే కొన్ని పాయింట్స్ ఎత్తకూడదు. నీ ఫ్రెండ్ని నువ్వు నెగిటివ్ చేయకూడదు అనుకుంటే ఎందుకు ఎత్తకూడదు అంటే, అక్కడ నువ్వు ఏది మాట్లాడినా సలహా ఇచ్చినా, అబ్బా ఈ నిఖిల్ నువ్వు ఈ మధ్య ఏంటి పచ్చి బూతులు మాట్లాడుతున్నావు, అట్లా బూతులు మాట్లాడావంటే మైకులు లేని ప్రతి చాలా డేంజరు, నా ఫ్రెండ్గా చెప్తున్నాను, అట్లాంటి బూతులు మాట్లాడవద్దు, ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడవద్దు, ఇట్లాంటి ఎవరు చెప్పారనుకో ఫ్రెండ్కి, అది ఎక్కించినట్టే కదా జనాలకి. అలాంటిది అక్కడ నాకు బాగా అనిపించింది. ఇంత మంచిగా ఓదారుస్తూ బాగా పక్కనే ఉండి హక్ చేసుకుంటూ భుజం దాడుతున్న వ్యక్తి క్లాన్లో ఆల్రెడీ కష్టాలు ఉంటాయి, ఆ క్లాన్లో నుంచి వేరే క్లాన్కి పోవాలని ప్లాన్ చేశాడు చూసారా, అది చాలా తప్పు. మనకంటే అది గేమ్ అనుకుంటున్నాడు, జనాలకు అర్థమవుతుంది అనుకుంటున్నాడు, కానీ అది కన్నింగ్ గేము, బ్యాక్ స్టాబింగ్ గేము. నో వన్ విల్ ఎంకరేజ్ దట్ గేమ్ 100%. మీకేమనిపిస్తుంది నిజంగా చెప్పండి. అంటే మనం అక్కడ బ్యాక్గ్రౌండ్లో జరిగిన అన్నీ చూస్తున్నాం, అన్ని కెమెరాల యాంగిల్ మనం చూస్తున్నాం టాప్ నుంచి. నాగమణికంఠ ఈ చోట్ల నాగమణికంఠకి నిఖిల్ ఏడ్చింది తెలీదు, బాధపడింది తెలీదు, మనకు తప్పు అనిపిస్తుంది. టూ బ్యాడ్. బాగా చెప్పాడు ఆ రీజన్ మాత్రం పృథ్వీ. దానికి నాగమణికంఠ నీకు అర్థం కాలేదనుకుంటాను, ప్లీజ్. నేను 2 సైడ్స్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. ఇది సర్వైవల్, క్లాన్ టు క్లాన్ మూవ్ అవుతూ పైకి వెళ్ళాలని చూస్తున్నా అంట. క్లాన్ టు క్లాన్ మూవ్ అవుతూ పైకి వెళ్ళడానికి సాఫ్ట్వేర్ జాబ్, హైదరాబాద్లో ఒక జాబ్లో పనిచేసి ఇంకో జాబ్లో పోతే శాలరీ పేజ్ కూడా మళ్ళీ యూఎస్కి వెళ్ళి ఇవన్నీ ఏంది సాఫ్ట్వేర్ జాబా? క్లాన్ టు క్లాన్ మూవ్ అవ్వాలని, మూవ్ అవుతారని ప్లాన్ చేశారా? ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో తప్పులు ఎప్పుడు దొరుకుతాయో తెలుసా, నేను నాకున్నంతవరకు నాకు తెలిసినంతవరకు చెప్తా, నువ్వు ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా గెలవాలి, గెలవడానికి ఏదైనా చేయాలన్నప్పుడు తప్పులు దొరుకుతాయి. ఫ్లోలో వెళ్ళిపోదాం, జరిగితే జరుగుద్దన్నోడు ఎక్కువ తప్పులు చేయడు. ఇతను మాత్రం ఏదో సాధించాలి, ఏదో చేయాలని స్ట్రాటజీలు, వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వెళ్తే వీళ్ళ దగ్గర కాదు, అందరికి అడిగి ఏదో తెలుసుకోవాలి అనేసి అనవసరంగా నెగిటివ్ అవుతున్నాడు.
విష్ణుప్రియ దగ్గర మూడు రోజులు తిరిగాను నామినేషన్ రీజన్ కోసం అని చెప్పిన తర్వాత ఇతను ఎవరి దగ్గర తిరిగినా కూడా అందుకే తిరుగుతున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. అంటే నిజాయితీ హానెస్టీ లేదు ఇతని కాడ, గేమ్ కోసం ఏదైనా చేస్తాడేమో అన్న ఫీలింగ్ అనవసరంగా తగులుతుంది. ఇది క్లాన్ నుంచి క్లాన్లోకి వెళ్ళేది ఏందని ఇప్పుడు వాళ్ళు టాస్క్ గెలిచి తీసుకునే టైంలో నువ్వు ఏదైనా ఉంటే సరే వాళ్ళు తీసుకుంటారు, ఎవరిని కావాలంటే వాళ్ళు. ముందే వెళ్ళి అడిగితే ఏంటి, ఇతని టీంలో ఉండడానికి ఏంటి అవకాశం ఇచ్చిన వాళ్ళ టీంలో. తర్వాత సరికి పృథ్వీ మనమైతే లాయల్గా ఉండాలి కదా బ్రో అనేసి మంచి పాయింట్ చెప్పి ఎండ్ చేశాడు. తర్వాత నైనికాని నామినేట్ చేస్తూ చీఫ్గా ఫెయిల్ అయ్యారని అనిపించింది. కన్ఫెషన్లో ఇది కూడా బాగానే చెప్పాడు, గుడ్, పర్లేదు. ఇది కూడా కన్ఫెషన్లో మీరు మాట్లాడి ఉండాల్సింది, మీరు మాట్లాడకపోవడం వల్ల మీ టీం అంతా సఫర్ అయింది కదా, తట్టు వాళ్ళు మాట్లాడట్లేదు, ఇది ఒక్కటి వరకు బాగా చెప్పాడు. తర్వాత మాట్లాడే మాటలు ఈ రీజన్తో నామినేట్ చేసి వచ్చు నైనికని. తర్వాత నేను ప్లేట్ పెడితే మీరు తీస్తారా లేదా, ఏంటది? ఎంత టాస్క్ అయినా ఇప్పుడు టాస్క్ ఇచ్చింది వాళ్ళ చేత వర్క్ చేయించుకోమని, అలాగని ఇప్పుడు వాళ్ళని ఏ పని చేయొద్దని అన్నాడు బిగ్ బాస్ మమ్మల్ని అంటే బాత్రూంలోకి వెళ్ళి కడిగించుకుంటారా అంటే అది కూడా వర్కే కదా. బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ చేయించుకుంటారా, అది కూడా వర్కే కదా. బాత్రూంలోకి వెళ్ళి టవల్ రుద్దుకోవాలి, సోప్ రుద్దుకోవాలి, అవి కూడా రుద్దుకోలేమో అనేసి అది కూడా చేయించుకుంటే అది మినిమం సెన్స్ అనేవి ఉంటాయి కొన్ని. నువ్వు చేయించుకోమన్నాడు అంటే దాని అర్థం హౌస్ రిలేటెడ్ వర్క్స్ చేయించుకోండి, అన్నం వండించుకోండి, తినండి, అవి. అంతేగాని మేము లెట్టింగ్కి వెళ్ళేసి వస్తాం, కడగండి, ఆ తర్వాత సరికి నీళ్ళు దాపండి, బ్రష్ చేయించండి, మేము ఏమి చేయము, టవల్తో మేము స్నానం చేసి వచ్చిన తర్వాత తుడవండి, ఇవన్నీ కాదు. ఇది మా బట్టలు ఉతికించండి చేయమనండి, నా బట్టలు ఉతకండి నేను చెప్పమని ఉన్నాను. భయంకరమైన నెగిటివ్ అది. ఏం వర్క్లు అంటే మినిమం కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనకు అర్థమైపోద్దు. ఏం చేయాలో అవే చేయాలి, చేయించుకోవాలి. నువ్వు ప్లేట్ కడిగేసి ఆడబెడతాను, గ్లాసులు కడిగేసి ఆడబెట్టేస్తాను, తీసేసుకోండి అంటే నైనిక ఈ పాయింట్లో మాత్రం మంచి ఆర్గ్యూ చేసింది. సరే నువ్వు వాటర్ మెలన్ ప్లేట్ పెట్టినాను, కావాలని టెస్ట్ చేయడానికి పెట్టినంట వాటర్ మెలన్ తిని ఆ ప్లేటు, అది తీలేదు మీరంట. నైన్కి ఏమన్నది, ఇంకో ప్లేట్లు తిని ఈసారి తినేటప్పుడు నీకెందుకు అట్లా ఉంటుంది, నీకెందుకు ఎప్పుడు చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు కదా అన్నాడు. అంటే ఆర్గ్యుమెంట్ ఊరికే. సో అదంతా ఓకే, కానీ ఈ పాయింట్లు చిన్న వర్క్లు వాళ్ళ చేయించాలి, టెస్ట్ చేయాలన్నట్టు ఏదో బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి ఇట్లాంటి చేయించుకోవాలనుకోవడం నా దృష్టిలో తప్పు. ఎంత చేయించాలి అంత చేయించాలి, కొన్నిటికి కామన్ సెన్స్ వర్క్ అవ్వాలి. తర్వాత సరికి మళ్ళీ లాస్ట్లో కూడా అది ఓవరు, మేము ఇప్పుడు ప్లేట్ తినేసి అక్కడ పెట్టేస్తే తీస్తారా లేదంటే 3 బట్టి తీస్తామన్నారు, వాళ్ళకి కూడా కాలద్దుగా. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు నిఖిల్తో బ్రేక్ వచ్చింది. విష్ణు నిఖిల్తో ఏముంటుందంటే మీ ఇద్దరి మధ్య జరిగింది అంతా రికార్డులో ఉండింది కదా, అదే కదా నేను చెప్పాను, దానికేంటి అమ్మాయి అట్లా చేసిందంటే ఇక్కడేం మాట్లాడు. కానీ ఇక్కడ అంటాడు అది మీ ఇద్దరికే ప్రాబ్లం రా, నాకేం ప్రాబ్లం ఉండదు, మీ ఇద్దరు మాట్లాడుకోవడం మీకే ప్రాబ్లం ఉంటుంది, నాకేం ఉంటుంది ప్రాబ్లం అనేది మాట్లాడేసి వెళ్ళిపోయి నిఖిల్ సోనియా ఏమంటుంది అంటే నిఖిల్తో అప్పుడే పిచ్చిదా మంచిదా అర్థం కావట్లేదు ఆ పిల్లకి, ఏంటిది మాట్లాడుతుంది అసలు ఎందుకు అవన్నీ అంటే క్లారిటీ లేదు, అమ్మాయికి వదిలే క్లారిటీ లేదు. విష్ణు క్లోజ్ అంట, విష్ణు కంటే సోనియా క్లోజ్ అయిపోయింది నిఖిల్కి. తర్వాత సరికి నబిల్ నామినేషన్స్ వచ్చినాయి. ఎంటర్ ద న్యూ డ్రాగన్, ద మోస్ట్ కంటెస్టెంట్ నిఖిల్కి నామినేట్ చేస్తూ ఆయన నబిల్ చాలా మంచి వ్యక్తిలా కనపడుతున్నాడు. ఎవరితో తుష్కారంగా ఏం మాట్లాడలో దెర్ ఈజ్ నో డౌట్, అతన్ని తప్పడానికే లేదు. ఎవరిని ఏమీ తుష్కారంగా అంటలేదు, అన్నీ పద్ధతిగానే ఉంటున్నాయి. మనిషి బిహేవియర్ పరంగా చాలా గుడ్, అతని మీద కంప్లైంట్స్ లేవు. కానీ కంటెస్టెంట్గా యాజ్ ఆఫ్ నో సెట్ కావట్లేదు. నిఖిల్ నామినేట్ చేస్తూ చీఫ్గా ఫెయిల్ అయ్యావు, బేబక్క సోనియా గొడవలో కూడా ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు, షార్ట్ చేయలేకపోయావు, ఇది గుడ్, ఇది మంచి పాయింట్ చెప్పాడు. ఇది దీంట్లో తప్పు పట్టడానికి ఏమీ లేదు, చాలా బాగా అనిపించింది, కన్విన్సింగ్గా చెప్పాడు. ఎందుకంటే అది కరెక్టే కదా, చీఫ్గా ఉండి అతనే కదా సార్ట్అవుట్ చేయాలి. సార్ట్అవుట్ చేయకుండా సైలెంట్గా కుక్కర్ విషయంలో కాము ఉన్న విధానం నాకు నచ్చలేదు. నాకు కూడా అతను మంచి రీజన్ చెప్పాడు నబిల్. తర్వాత నిన్న అబ్బాయి బాయ్ కూడా మీకు ఏం చెప్పాడు నిన్న సండేలో, మీరు మాస్క్ వేసుకొని ఉన్నారు, అట్లా ఇట్లా మీరు సాఫ్ట్గా ఉంటున్నారు, మీరు పాత నిఖిల్ రావాలని కోరుకుంటున్నా అని చెప్తే నాగార్జున సార్ దగ్గర ట్యాగ్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేశారు, మరి అది కూడా ఈ రీజన్ అని చెప్పి మంచిగా మాట్లాడు. ఈ ఒక్క పాయింట్ మాత్రం టూ గుడ్ అనిపించాడు నబిల్. పృథ్వీని నామినేట్ చేసే రీజన్స్ మాత్రం అసలు వరస్ట్. అంతా ఓకే, ముందు పాయింట్ చెప్పి ఆపేస్తున్నావు, ఓకే, కేర్లెస్నెస్ ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నావని చెప్పిండు. దానికి టేబుల్ మీద చైర్ మీద ఆరేస్తున్నావు అని చెప్పి, అవును నేను ఆరేస్తాను, నాకేమో నాది నేను లగ్జరీగా బతుకుతున్నా కదంటే, ఇప్పుడు కదా అంతకుముందు కూడా చేసేవాడిని, నేను ఎప్పుడు చేసానంటే చేసేవాడు, అది కూడా ఓకే. తర్వాత సోఫా మీద కాలు పెడుతున్నావు అంటాడు, ఏంది సోఫా మీద కాలు పెడితే నీకేంటి అని అంటాడు అతను. నిజంగా ఏమవుద్ది, సోఫా మీద కాలు పెడితే ఏమవుద్ది, కాలు పెట్టామంటే ఏమున్నట్టు అదేమో డైనింగ్ టేబుల్ దాని మీద కూర్చొని తింటమైంది అన్నం అన్నాడు, మంచి లేచిండు, అది కాదు అలా పెట్టకూడదు అన్నాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి అనవసరమైన సిల్లీ పాయింట్స్ చెప్పాడు. దాంతోపాటుగా ఎవరైతే అంటే నువ్వు నామినేషన్ చేయలేడు అనుకున్న వాళ్ళకి నామినేట్ చేసాడు ఎక్కువ, నిఖిల్కి చేశాడులే, నిఖిల్ మళ్ళీ రిటర్న్ చేసి ఉండొచ్చు నబిల్ని వాళ్ళని వెళ్ళి, కానీ పృథ్వీని మాత్రం ఆల్రెడీ నామినేట్ అయ్యి ఉంది, ఇంకేముందిలే ఎవరు చేయలేరు అన్న సెన్స్లోనే చేశాడు అనుకుంటున్నాను, అందుకని సిల్లీ పాయింట్లు వచ్చినాయి. దట్టు ఇది అయిపోయింది ఇంకంతే. నబిల్ పాయింట్స్ ఇక్కడ ఏం బాగాలేవు పృథ్వీకి. తర్వాత సరికి
హౌస్లో రూల్స్ బ్రేక్ చేస్తున్నాడని పెద్ద ఇది ఇచ్చేసాడు దానికి, ఏది దాని మీద కాలు పెడుతున్నందుకు. నెక్స్ట్ నైనిక నామినేషన్స్ వచ్చి ప్రేరణ నామినేట్ చేస్తే జోక్ లాగా డస్ట్బిన్ థింగ్ చేయొచ్చు, కానీ మీరు సీత ప్లేస్లో ఉంటే, ఇది బాగా చెప్పింది అమ్మాయి, మీరు సీత ప్లేస్లో ఉండి నేను మీ ప్లేస్లో సీత ఉంటే నేను సీతానే అరిచేదాన్ని, మీకే స్టాండ్ తీసుకునేదాన్ని, నాకైతే నచ్చలేదు అని చెప్పి కరెక్ట్గా చెప్పిన తర్వాత ఒకవేళ మీకు ఇంటెన్షన్ అదే ఉంటే సారీ చెప్పకూడదు. మీకు ఇంటెన్షన్ అదే ఉంటే సారీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. సారీ చెప్పారంటే ఏంటి, మీరు తప్పు చేశారని ఫీల్ అయినట్టుగా అనే పాయింట్ లాజికల్గా మాట్లాడింది. గేమ్ ఆడుతూ సెల్ఫ్ లూజ్ అవ్వద్దు ప్రేరణను అంటే నాకు ఇష్టం, నేను చెప్తున్నాను. ఇద్దరు ఐ లవ్ యూ చెప్పుకున్నారు, అయిపోయింది. ప్రేరణ ఏమంటారు, అందరికీ అపాలజైజ్ చేశాను నేను, తర్వాత 1 సెకండ్ థింక్ చేయలేదు, నేను అంటే జోక్గానే చేశాను, 1 సెకండ్ కూడా థింక్ చేయలేదు. అట్లా వాళ్ళ అబ్బాయి చెప్పాడు, అట్లా వేసింది ఆ అమ్మాయి. థింక్ చేశాను, జోక్ అయిపోయింది, నిజంగా హర్ట్ చేయాలని అయితే చేయలేదు అని మీరు కూడా థింక్ చేసి ఉండాల్సింది, నేను అలాంటి పర్సన్ కాదని తెలుసు కదా, నేను ఎందుకు చేస్తాను అన్నట్టుగా చెప్పింది. తర్వాత ఐ స్వేర్, ఆ ఆలోచనే లేదు మిమ్మల్ని హర్ట్ చేయాలని, కానీ ఐ స్వేర్ అనేసి చెప్పింది. సో నాకు ఆ ఫీలింగే లేదనేసి క్లియర్గా చెప్పేసిన తర్వాత నామినేషన్ రెడీ అయ్యి రంగు వేయించుకున్నారు. తర్వాత పృథ్వీకి నామినేట్ చేస్తూ గేమ్స్ టాస్క్స్ అన్నీ మంచిగా ఆడతారు, కానీ మీరు చాలా ఈజీగా ఆడేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇంకెట్లా ఆడాలి, కష్టపడాలా, ఏం పంచులు వేస్తున్నట్టు ఫీల్ అవుతుంటాడు పృథ్వీ మాత్రం. అది కొంచెం యాటిట్యూడ్లా కనపడుతుంది చూడడానికి, తెలుగు రాకపోవడం వల్ల, అతని వాయిస్ అట్లా ఉండడం వల్ల అయితే కనపడుతుంది. మేబీ తెలుగు రాకపోవడం వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. అది నా గేము. నైనిక కొన్ని చోట్ల మీరు మాట్లాడట్లేదు, మీ టీంకి స్టాండ్ తీసుకోవట్లేదు అనేది నైనిక పాయింట్. మీ టీం వైపు నుంచి గట్టిగా మాట్లాడితే బాగుంటుంది, మీరు వేరేం పెద్దగా పడుచుకోవట్లేదు అనే పాయింట్ మాట్లాడితే, ఎక్కడ కావాలంటే అక్కడ మాట్లాడతాను, అదేముంది, నేను ఎక్కడ కావాలంటే అక్కడ మాట్లాడతాను. నైనిక దేంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు ఫస్ట్ వీక్ నుంచి చెప్తున్నాను నేనంటే, ఫస్ట్ వీక్ అంటే ఈ వీక్ మీకేం పాయింట్స్ లేవను, కానీ నిఖిల్ రే 1 వీకే అయింది రే ఎక్కడ అనేది అందరిని అయితే ఓకే 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 అనేసి అంటాడు. తర్వాత యాక్సెప్ట్ చేసేస్తాడు, అయిపోయింది. నెక్స్ట్ నిఖిల్ నామినేషన్స్ వస్తాయి. ఇక్కడ నిఖిల్ నామినేషన్స్ అప్పుడు మనకు చూపించలేదు, కానీ నిఖిల్ ఏం చేస్తారంటే ఫస్ట్ వేరే వాళ్ళని నామినేట్ చేస్తూ, అబ్బాయిని నామినేట్ చేస్తూ పాయింట్స్ ఏదో చెప్తా ఉంటే మంచి స్ట్రాంగ్ పాయింట్స్తో చేయాలి అనేసి గట్టిగా చెప్తాడు. బిగ్ బాస్ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్లో కట్ చేశాడు, చెబితే బిగ్ బాస్ నాకు లేదు, బిగ్ బాస్ నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా బిగ్ బాస్, ఇది కూడా భయంకరమైన నెగిటివ్ ఫుటేజ్, అది ఎత్తేసారు బిగ్ బాస్. సెల్ఫ్ నామినేట్ చేసుకుంటారు బిగ్ బాస్, ఇలా రీజన్స్ చెప్పలేని అంటాడు. ఇన్ని సీజన్స్ వచ్చినాయి, ఎన్ని సీజన్లో ఎంతమంది బిగ్ బాస్ని సెల్ఫ్ నామినేషన్ అడిగితే ఎంతమందికి నోట్లో చివట్లు పెట్టాడు బిగ్ బాస్, అంత సీన్ లేదని మళ్ళీ కూడా అదే ఆడతారు. నీకులో అడిగితే లేదు అనేసి అలా చెప్తారు. ఎన్నిసార్లు చూడలేదు, అట్లా చెప్తారు కదా, అది అట్లా చేసుకోలేము, వేరే వాళ్ళు నామినేట్ చేయి, ఎలాగో నామినేట్ చేయంటే ప్రేరణని పృథ్వీని నామినేట్ చేస్తాడు. అది కూడా సిల్లియస్ట్ రీజన్స్ చెప్పి. ప్రేరణకైతే ఏం చెప్తారంటే, నువ్వు ప్రేరణ వచ్చి ఆ డస్ట్బిన్ మ్యాటర్ వచ్చి అడిగిందంట, నేను తప్పు చేశాను రైట్, ఏంటి అది నేను చేయడం కరెక్టేనా అది కాదా అనేసి ఊరికే నార్మల్గా అడిగిందంట. నువ్వు నన్ను అడగడం అంటే నీ క్లారిటీ లేదు కదా అని, దాని మీద నీకు నామినేట్ చేసి, నీకు సెల్ఫ్ ఉండాలి, నువ్వు నన్ను అడగడం అనేది తప్పు కాదు, కానీ అలా నీకే డౌట్ఫుల్గా ఉంది నీ దాని మీద అనేది కరెక్ట్ కాదు, అట్లా ఉండకూడదు, క్లారిటీ ఉండాలి నీకు అన్నట్టుగా నామినేట్ చేసిండు. ఆవిడ నిన్ను అడగడం తప్ప అయింది, నాకు అర్థం కాదంటే అలా అని కాదు, నీకు అర్థం కాలేదు అది అని అదే చెప్పాడు. స్ట్రాంగ్ పాయింట్ కాదు, ఎందుకంటే స్ట్రాంగ్ పాయింట్ లేవు పాపం ఆయన కాడ. అది నేను స్ట్రాంగ్ పాయింట్ కాదని చెప్పిన నిఖిల్ ఫ్యాన్స్ హట్ అవ్వడానికి లేదు. అతను లైవ్లో అతనే చెప్తాడు, నాకు పాయింట్సే లేవు, సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాను. అలాంటప్పుడు అప్పటికప్పుడు వచ్చిన స్ట్రాంగ్ పాయింట్ ఎలా వద్ది, అప్పటికప్పుడు వచ్చిన స్ట్రాంగ్ పాయింట్ అదే ఉంటే అంతకుముందు చేసినవాడు. సో దెర్ ఈజ్ నో స్ట్రాంగ్ పాయింట్స్, ఇద్దరికి నామినేట్ చేసిన రీజన్స్ సొల్లు రీజన్సే. నిఖిల్ దిగజారిపోతుంది గ్రాఫ్, అది లైవ్లు చూస్తున్న వాళ్ళకి అందరికీ అర్థమవుద్ది. నేను నైట్ నుంచి ఇప్పటిదాకా లైవ్లు చూస్తూనే ఉన్నాను, ప్రతి ఒక్క కంటెస్టెంట్ నిఖిల్ గురించి మాట్లాడుకుంటున్నా ఉన్నాడు. వీకెస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ దిస్ సీజన్ అన్నట్టు కూడా అందరూ అన్నారు. అభయ్ అన్నాడు, సోనియా అనింది, పృథ్వీ అన్నాడు, నాగమణికంట అన్నాడు, అందరూ వీక్ అయిపోతున్నాడు. అసలు ఏంటి అతను లాజిక్కే లేదు, ఏదంటే మాట్లాడు, ప్రతి ఒక్కడు సలహా ఇస్తున్నాడు అక్కడ నిఖిల్కి. నిఖిల్ ఏమో దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు, అసలు లేదు, వేరే యాంగిల్లోకి వెళ్ళిపోయాడు నిఖిల్. టూ మచ్ దిగజారిపోయింది గ్రాఫ్ అంతా, అసలు ఆటే లేదు. ఇంకా ముందు ఎట్లా అవుతాడో ఆ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉండిపోయాడు. ఎప్పుడైతే గ్రూప్ గేమ్ అని సోనియా ఆనందో ఆ రోజు నుంచి డౌన్ అయిపోయి వేరే గేమ్ స్టార్ట్ చేసాడు, సెన్సిటివ్గా ఉండడం, సేఫ్గా ఉండడం. అది ఇంక ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే ఇది రాంగ్ అనుకుంటారేమో, నాటకం అనుకుంటారేమో అనేసి టెన్షన్ పడుతున్నట్టున్నాడు మనిషి. తర్వాత సరికి రీజన్స్ అది 2 చెప్పాడు. పృథ్వీకి ఏం చెప్పాడంటే, చాలా కంఫర్ట్ జోన్లో ఉంటున్నావు, రూల్స్ పెట్టక ముందు ఎప్పుడు పెద్దగా మాకైతే హెల్ప్ చేయలేదు, లాస్ట్ వీక్ మాకేం పెద్దగా కుకింగ్లో హెల్ప్ చేయలేదు, వాటిలో చేశాను కదా బ్రో, 2 రోజులు చేసినప్పుడు చేయలేదు అన్నాడు. అంతే రీజన్స్, ఇంకేమీ ఒకరోజు చేసేవి అంతే అన్నాడు. అదే రీజన్తో నామినేట్ చేస్తాడు. పృథ్వీ అన్నాడు, ఎందుకు నామినేట్ చేస్తున్నావో తెలియదు బ్రో, వదిలేయి బ్రో, నీకు అసలు ఏమీ తెలియదు బ్రో అనేసి ఆ మాటని నామినేట్ చేయించుకున్నాడు. అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, నెక్స్ట్ నామినేషన్స్ అందరూ అయిపోయాయి కదా, ఇక్కడ యష్మికి సంబంధించిన రహస్యం అని నేను తమ్మునేలు పెట్టింది ఏంటంటే,
యాక్చువల్గా లైవ్లో ఏం జరిగిందంటే నామినేషన్స్ అయిపోయినట్టు ఇక్కడ చూపించారు, అందరి పేర్లు చదివేశారు బిగ్ బాస్. తర్వాత యష్మికి పవర్ ఇచ్చారు. కానీ లైవ్లో జరిగింది ఏంటంటే తర్వాత యష్మిని కూడా యష్మి అని పిలుస్తాడు. ఆవిడ కూడా వచ్చి నామినేషన్ స్టార్ట్ చేసి రీజన్ స్టార్ట్ చేస్తుంది. చీఫ్లు ఇద్దరిని నామినేట్ చేస్తున్నాననేటట్టుగా మాట్లాడేస్తుంది. మాట్లాడి వాళ్ళు నామినేట్ చేసే టైంకి బిగ్ బాస్ యష్మి మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పి కూర్చోమని తర్వాత చాలాసేపటి తర్వాత వాళ్ళందరి పేర్లు చదివి తర్వాత చాలాసేపటి తర్వాత యష్మికి పవర్లు ఇస్తారు. అంటే వాళ్ళ డెసిషన్ అప్పటికప్పుడు మార్చుకుంటారు ఇద్దరు చీఫ్లు నామినేట్ చేసే టైంలో. అది అసలు నా పాయింట్ ఏంటంటే ఆ ఫుటేజ్ చేస్తుంటే యష్మికి చాలా నెగిటివ్, అది కాపాడుతున్నట్టు, అది రహస్యాన్ని దాచిపెట్టినట్టు అనిపించింది. లైవ్లో వేసిండ్రు ఎపిసోడ్. మీరు అనుకోవచ్చు ఉడాల్ ఎందుకురా ఉడాల్ అన్నీ యాడ్ కవర్ చేస్తారని. యాక్చువల్గా మెయిన్ పాయింట్లు కదా అవి కవర్ చేశారంటే ఆటోమేటిక్గా ఇంకా ఎపిసోడ్కి హైప్ వస్తుంది. కానీ అవి ఎందుకు కవర్ చేయలేదని నా పాయింట్. ఆ రహస్యాన్ని ఎందుకు దాచారనేది ఆ మాట అన్నది కదా. అనగానే ఏం తప్పు అంటే అది తప్పు. వీళ్ళిద్దరు కలిసి నానా ఇది చేసి వాళ్ళందరితో గొడవ వేసుకొని సోనియా ఇష్యూ రేకెత్తింది. ఆడే సోనియా వల్ల గ్రూప్ గేమ్ అనిపించుకున్నది అక్కడి నుంచి నిఖిల్ డౌన్ అయిపోయాడు. అక్కడి నుంచి నబీల్ ఫీల్ అయ్యిండు, వీళ్ళందరూ ఫీల్ అయ్యి బేబక్క ఫీల్ అయింది. ఇన్ని జరిగింది. ఆ రోజు చీఫ్గా యష్మిని సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి నైనిక అండ్ నిఖిల్. ఈరోజు వీళ్ళిద్దరిని నామినేట్ చేయడానికి ట్రై చేసి చూసారా? ఎందుకు వీళ్ళిద్దరు నామినేట్ చేస్తే ఏంటంటే పాయింట్లు ఉన్నా ఓకే ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళ మీద కూడా పాయింట్లు ఉంటాయి కదా. సీతా మీద లేదా, మీరు టాస్క్ బాగాలేదని వీళ్ళు చెప్పిన రీజన్ ప్రకారమే, ఇంకెవ్వరి మీద లేదు, అందరి మీద రీజన్స్ ఉంటాయి యష్మికి. కానీ వీళ్ళిద్దరు నామినేట్ చేసిన విధానం ఈ పర్టికులర్ వీక్ నాకు నచ్చల. లాస్ట్ వీక్ కదా చీఫ్ అయింది వీళ్ళవాలి కదనే, అది నాకు తప్పు అనిపించింది. అది వేసి ఉంటే చాలా నెగిటివ్ ఫుటేజ్ యష్మికి అనేది నా ఫీలింగ్. కానీ అది తీసేశారు, దాచేశారు. అది ఎందుకు దాచారో వాళ్ళకి తెలియాలి. తర్వాత సరికి యష్మి ఈ బిగ్ బాస్ చెప్తాడు అనౌన్స్మెంట్ చేసి ఇలా నామినేషన్లో ఉన్నారు, మీకు పవర్ ఇస్తున్నాను, ఒకరిని నామినేట్ చేసి ఒకరిని సేవ్ చేయి, నామినేషన్ అయిన వాళ్ళలో ఒకరిని సేవ్ చేయి, నామినేషన్ కాని వాళ్ళలో ఒకరిని నామినేట్ చేయి డైరెక్ట్గా అని చెప్పగానే ప్రేరణ నైస్గా ఇక్కడ గ్రూప్ గేమ్ 100% అనిపించింది. ఏంటంటే క్లియర్గా పాయింట్ బై పాయింట్ చెప్తాను, నేను చూసింది చెప్పేది, నేనేమి కాయిచ్చి చెప్పేది ఏమిలే. యష్మి ఏమంటుందంటే ప్రేరణని సేవ్ చేస్తున్నాను బిగ్ బాస్, ఎందుకంటే వాటిల్ ఇష్యూలో తన మీద అందరూ మాట్లాడారు కానీ తన మీద తన తప్పేం లేదు, కరెక్ట్ ప్రేరణ చేసింది కరెక్టే అని అనిపించింది బిగ్ బాస్. నేను ఒక చీఫ్గా నేను చూస్తూనే ఉన్నాను కదా, లక్కీలీ మా క్లాన్కి అడ్వాంటేజ్ వచ్చింది, మేము యూజ్ చేసుకున్నాము, ఆ నామినేషన్ కరెక్ట్ కాదు అనేసి నాకు అనిపించి అందుకే ప్రేరణని సేవ్ చేస్తున్నాను బిగ్ బాస్. ఆవిడకి చెప్పిన రీజన్స్ కరెక్ట్ కాదనేసి ప్రేరణని సేవ్ చేస్తున్నాను. ఇది ఓకే, ఆవిడ కరెక్ట్గా అనిపిస్తుంది, ప్రేరణని సేవ్ చేసింది. కానీ ప్రేరణనే ఎందుకు సేవ్ చేసింది, మిగతా వాళ్ళకి చాలా ఉన్నాయి కదా. మీరు గమనిస్తే నామినేషన్స్ రీజన్స్ ప్రాపర్గా గమనిస్తే వీళ్ళ క్లాన్ మెంబర్స్లో నుంచి సేవ్ చేయాలి అనుకుంటారు కదా 100%. ఎట్లయినా వేరే వాళ్ళని సేవ్ చేయదు, చీఫ్ అయి ఉండి. వీళ్ళ క్లాన్ మెంబర్స్లో కూడా ఉన్న వాళ్ళలో ఎవరు ఉన్నారు, ఇంకా పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి నబీల్ చెప్పిన రీజన్ దరిద్రమైన రీజను, ఆ టాస్క్ అది కాలు పెట్టావు టవల్ వేసావు అనేది. ఆయన్ని సేవ్ చేసి ఉండొచ్చు, ఆయన ఫ్రెండే. రెండోది వీళ్ళందరికంటే ఎక్కువ ఐ లవ్ హిమ్ అనేసి, లవ్ హిమ్ అంటే ఆ రకం కాదు, ఆయన అంటే చాలా అభిమానము, ఆయన అంటే చాలా ఇష్టము, ఆయన అంటే హ్యూజ్ రెస్పెక్ట్. ఆయన కొట్టిన మీకు తెలియదు, ఇవన్నీ లైవ్ చూడడం వాళ్ళకి తెలియదు, లైవ్ చూసిన వాడికి చెప్తున్నాను. భాషా గారిని యష్మి చాలా అభిమానిస్తుంది. ఎన్నిసార్లు చెప్పిందంటే 2-3 టైమ్స్ చెప్పింది, అతను కొట్టినా తిట్టినా కూడా నా కోపం రాదేమో, అతని వల్ల నేను నిజంగా హౌస్లో నుంచి ఎలిమినేట్ అయినా కోపం రాదేమో, అంత ఇష్టం, టూ ప్యూర్ సోల్, వెరీ నైస్, అది ఇదని చెప్పింది. కానీ అతన్ని ఎందుకు సేవ్ చేయలేదు? నేను ఎందుకు ఈ పాయింట్ తీసుకొని వచ్చానంటే మీరు గమనిస్తే ప్రేరణకి వీళ్ళందరూ చెప్పిన రీజన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఉంటుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషనే బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఉంటుంది. మనకి ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు, ఎవడు ఒపీనియన్ వాళ్ళకు ఉండేటువంటి సిచ్యువేషన్ అది. కాబట్టి ఈవిడిని సేవ్ చేసే కంటే శేఖర్ భాషను పృథ్వీని సేవ్ చేస్తే ఆ రీజన్స్ వ్యాలిడ్గా లేవు. శేఖర్ భాషకి మీరు గమనిస్తే నాగమణికంట స్వీట్స్ విషయం వెరీ సిల్లీ. ఆదిత్య బాబు గారు తీసుకొని వచ్చిన కామెడీగా ఉంటున్నారు, అది ఇది మీరు ఇంకా సీరియస్గా రావాలి, మీరు వేరే మూడ్లో ఉంటున్నారు అనేసి ఆ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏదో టాపిక్ తీసుకొని వచ్చి మాట్లాడింది ఇండైరెక్ట్గా. అతని పాయింట్ అతల అది సిల్లీ. అందరికంటే ఈ ప్రేరణకి సంబంధించిన దానికంటే శేఖర్ భాషకి పృథ్వీరాజ్కి చెప్పిన పాయింట్లు సిల్లీగా ఉన్నాయి. అందుకు అతను నామినేట్ చేయకుండా సేవ్ చేయొచ్చు, అతని పాయింట్లు సేఫ్ అని, అతని పాయింట్లు సరిగా లేవని అతనికి చెప్పింది. ప్రేరణని ఎందుకు చేసిందంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. ఇంకా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ప్రేరణ విషయంలో ఫ్రెండ్స్ కాదని ప్రూవ్ చేసుకున్నట్టుకి సోనియా ఆర్గ్యుమెంట్లో మీరిద్దరు ఫ్రెండ్స్ కదా, మీరు వాళ్ళు ఆవిడ సపోర్ట్ పోతున్నారు ప్రేరణకి అన్నట్టుగా చీఫ్గా ఉన్నప్పుడు ఫస్ట్ వీక్ నామినేషన్లో మాట్లాడితే దానికి ఏం చేస్తుంది తెలుసా, ప్రేరణని ఏం చెప్పదు, దానికి యష్మి ఏం చెప్పదు తెలుసా, ప్లీజ్ అట్లా మాట్లాడదు, ఐ డోంట్ లైక్ ప్రేరణ, అసలు నాకు ప్రేరణ అంటే ఇష్టం లేదనే స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. తర్వాత తెలియక చెప్పద్ది ఇది గేమ్ ఈజ్ గేమ్, గేమ్లో నువ్వు నేను ఒకటి కాదు, వేరే వాటిల్లో ఓకే, గేమ్ విషయంలో మాత్రం ఇలా ఉండొద్దు అనేసి ఏడ్చి హగ్ కూడా చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఏం చేసింది,
ఇన్ని చెప్పింది ఇష్టం లేదనేది. ఇష్టం ఉన్న శేఖర్ భాష సేవ్ చేయాలి, ఇష్టం లేదన్న ప్రేరణని సేవ్ చేస్తుంది. ఇష్టం లేదన్న ప్రేరణకి అందరూ చెప్పిన రీజన్స్ ఓకే, కానీ ఇష్టం ఉంది అన్న భాషకి అందరూ చెప్పిన రీజన్స్ ఫేక్, సరైన రీజన్స్ కాదు. ఆయన కదా సేవ్ చేయాలి, లేదా పృథ్వీని కదా. ప్రేరణ అని చేసిందంటే అది గ్రూప్ గేమే, ఇద్దరు వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి, సీరియల్ బ్యాచ్ కాబట్టి చేసింది అన్నట్టుగా ఎవరికైనా అనిపిస్తుంది, విట్నెస్ కదా ఇది. తర్వాత వచ్చేసరికి ఇది పాయింట్ మీకు ఎంతమందికి అనిపించిందో, ఎంతమందికి తట్టిందో తెలియదు. నేను అన్ని లాజిక్లు చెప్పాను, మీరే డిసైడ్ అయ్యి మీరే కామెంట్ చేయాలి. మీకు అనిపించిందా లేదా, ఆపరా వడాలి నువ్వు ఒకటి అని అంటారో మీరే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియని నామినేట్ చేస్తూ విష్ణుప్రియ నైరేట్ నామినేట్ చేస్తానంది, ఎందుకంటే ఆవిడ ఎమోషనల్ అయిపోయింది, దానివల్ల మా గేమ్ డిస్టర్బెన్స్ అయ్యింది అనేసి చెప్పింది, అందుకని నామినేట్ చేస్తాను అనేది. తర్వాత అయిపోయింది. తర్వాత సరికి మణికంఠ వచ్చేసరికి ఇది అయిపోయింది. నామినేషన్ రీజన్స్ వచ్చేసరికి మణికంఠ రీజన్స్ కాదురా కూడా, నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు వచ్చేసరికి మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక అండ్ విష్ణుప్రియ, వీళ్ళు 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత బయటికి వెళ్ళి సోనియా, నిఖిల్ డిస్కషన్ జరుగుతుంది. నిఖిల్ సోనియాతో ఏమంటున్నాడంటే, వాడంతా ఫీల్ అవుతాడంటే నేను వాడికి వేసినవాడిని కాదు అంటాడు. ఏంది ఇది? నిఖిల్ అంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ నోట్లో నుంచి వచ్చే మాటలు కాదు, ఫీల్ అయ్యి ఉంటే వేసిండేవాడిని కాదు, స్ట్రాంగ్ పాయింట్లు ఉంటే ఇయ్యాల, ఏదో వేసామన్నట్టు వేస్తే ఎన్ని కన్వర్జేషన్లు వస్తే ఎన్ని కన్వర్జేషన్ బయటపడితే గలీజ్ అయిపోద్ది. ఏంది నిఖిల్ అనుకుంటారు. సోనియా వచ్చి మరి ఫస్ట్ అబ్బాయి మీదే స్టిక్ అయి ఉండాల్సింది కదా, అబ్బాయికి వేస్తానని మళ్ళీ మార్చలేదు, ఎందుకంటే బిగ్ బాస్ ఒప్పుకోలేదు కాబట్టి మార్చాల్సి వచ్చింది లేదు ఇది అనేసి అంటాడు. తర్వాత సోనియా పృథ్వీతో అంటుంది, స్మోకింగ్ జోన్లోకి వెళ్ళి ఇక్కడ చెప్పిన మాటలు అక్కడ చెప్తుంటుంది, వాడు చేసేది తప్పు అని అర్థం అవుతుంది కానీ నాకు అక్కడ చెప్పలేను కదా, ఇంక నేను ఏం చేయమంటా పృథ్వీ, ఇంకా అబ్బాయికి వేసే పాయింట్లు వాడికి కొంచెం టైం కావాలి. అబ్బాయి కూడా అంటాడు వాడికి కొంచెం టైం కావాలి, నేను మన అన్నతప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు, కొంచెం టైం తీసుకుంటే మారతాడులే అబ్బాయి అంటాడు. ఇది ఇక్కడ డిస్కషను ఎపిసోడ్లో వచ్చింది ఇంతే. ఎపిసోడ్లో రాంది ఒక 1/2 అవర్ సోనియా పృథ్వీ దగ్గర, ఇంకొక 1/2 అవర్ సోనియా అభయ్ దగ్గర సేమ్ డిస్కషన్ జరిగితే అభయ్ అయితే డైరెక్ట్గా వీకెస్ట్ కంటెస్టెంట్ అనిపిస్తుంది, వాడిని పంపించడానికి కూడా నేను రెడీ, నామినేట్ చేస్తాను కావాలంటే ఇతను మారకపోతే అంటది. నేను అసలు మారకపోతే నేను కూడా నామినేట్ చేస్తాను ఒక టైంలో అన్నట్టుగా చెప్తా ఉంటాను. సోనియా కూడా చాలా డిస్కషన్ జరిగింది, దాని గురించి వీడియోలు చేస్తున్నా చూడండి. అయిపోయింది. సోనియా అంటది ఇంకో మాట, బయటకు వచ్చిన తర్వాత స్మోకింగ్ జోన్లో నుంచి అభయ్ పృథ్వీరాజ్ కూర్చున్నప్పుడు 1 వీక్ టైం ఇద్దాము, ఇంకా చాలామంది క్యాండిడేట్లు ఉన్నారు, పోవాల్సిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, మనం ఏం ఎలిమినేట్ అవ్వము ఈ వీక్, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, ఈ వీక్ పృథ్వీ కానీ ఎవరైనా ఎలిమినేట్ అయితే ఆవిడ ఫేస్ చూడాలి, ఏంటో అంత కాన్ఫిడెన్స్ ఏంటో, వేరే వాళ్ళు ఉన్నారు వెళ్ళిపోవడానికి, మనం వెళ్ళంలే ఈ వీక్ అన్నట్టు అన్నారు. ఇంతవరకు ఏం ప్రూవ్ అయ్యేటట్టుగా టాస్క్లు జరిగాయా, ఏం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిందా, ఎందుకు పోవాలనుకుంటారో నాకు అర్థం కావట్లా. చెప్పలేదు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎవడు చూశాడు. 1 వీక్ టైం ఇవ్వండి అని చెప్తుంది నిఖిల్ ఫ్రెండ్ కాబట్టి. తర్వాత సరికి నిఖిల్ని నాగమణికంటే అడుగుతున్నాను అనమాట, ఏమని నిఖిల్తో పాయింట్స్ లేకుంటే నామినేషన్స్ వచ్చినప్పుడైనా నామినేషన్లో మధ్యలో ఆర్గ్యుమెంట్స్లో వచ్చిన నామినేషన్స్ అయినా పాయింట్లైనా తీసుకొని ఏదో ఒకటి నామినేట్ చేయాల్సింది కదా, అట్లా నువ్వు సైలెంట్గా ఉంటే నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అంటే ఎట్లా అన్నట్టుకంటే నిఖిల్ నైనిక అప్పుడే వచ్చి ఉంటుంది, నాగమణికంటే నైనికతో ఐ డోంట్ వాంట్ టు చేంజ్, ఎలిమినేట్ అవుతా అన్న పట్టించుకోను కానీ నా సెల్ఫ్ నేను చేంజ్ అవ్వను, నేను ఎలా ఉంటాను అలాగా ఉంటాను అనేది జనాలకు కానీ హౌస్మేట్స్కి కానీ అంతకుముందు ఉన్నది నిజమా ఇప్పుడున్నది నిజమా అని క్వైట్ ఆపోజిట్గా అర్థమవుతుంది. అంతకుముందు ఉన్నదే ఇప్పుడు ఉన్నదే. అంతకుముందు యారోగెంట్గా కమాండింగ్ మోడ్లో గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడుతున్న నిఖిల్ మంచోడా అంటే ఒరిజినలా, ఇప్పుడు మాట్లాడుతున్న సాఫ్ట్గా మాట్లాడుతూ అన్నిటికీ ఎమోషనల్ అవుతూ అందరితో బాండింగ్ పెంచుకుంటానని ట్రై చేస్తున్న నిఖిల్ ఒరిజినల్ అనేది ఎవడికి అర్థం కావట్లేదు. నేను ఇలాగే ఉంటాను అంటుండు. నాగమణికంటే పిచ్చా, మీ ఇద్దరం టాప్ 10లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, టాప్ 10 అంటూ టాప్ 5 కూడా అంటావు. ఈ నాగమణికంటే ఏది లూజ్ మాటలు వదలడు, నైస్గా చూడండి. టాప్ 5 అంటే ఎందుకు తలకానిపి మనం ఇచ్చినట్టు ఉంటుంది, టాప్ 10 అన్నాడు, అదే పెద్ద ఇదే నెట్టు వీళ్ళిద్దరిని, నైనిక అండ్ నిఖిల్ని. నిఖిల్ వచ్చి గేమ్ కోసం క్యారెక్టర్ మార్చుకోలేను, ఐ కాంట్ డూ దిస్, ప్లీజ్ క్విట్ చేయాలని ఉంది, నేను అసలు ఈ హౌస్ నుంచి వెళ్ళిపోవాలని ఉందన్నా కూడా అది రాంగ్ అవుతుంది, వద్దులే అనేసి ఉందామని ఫిక్స్ అవుతున్నా అన్నాడు. అదే మాట విష్ణుతో కూడా అనిండంట. విష్ణు లైవ్లో అంటుంటుంది, వెళ్తా అంటుండు, ఎలిమినేట్ అవుతానంటుండు, నేను ఉండను అనేసి అన్నిండని. తర్వాత నబీల్, నువ్వు ఫస్ట్ డేలోనే ఎలా ఉన్నావో అలాగే ఉండు, ఇప్పుడేం అదేం కాదు అనేసి నబీల్ కూడా సలహా అయితే అయిపోయింది. అప్పటికే ఇంకా చాలా జరిగినాయి, లైవ్ అప్డేట్స్ వీడియో చేస్తున్నాను చూడండి. మార్నింగ్ సాంగ్ రంగురక్కమ్మ రంగురక్కమ్మ ఆ పాట వచ్చింది. రాగానే ఈ పాటలో గమనించాల్సిన విషయం ఏంటంటే సోనియా గారు డ్యాన్స్ వేశారు, నిన్న మొన్న చెప్పారు నేను డ్యాన్స్ వేద్దాం అనుకుంటున్నాను ఇంక నుంచి ముందు మార్నింగ్ సాంగ్ అని వేశారు. ప్రేరణ హెల్ప్ తీసుకొని ప్రేరణ అడిగి స్టెప్పులు నేర్చుకుని రంగురక్కమ్మ అనేసి బాగా వేశారు. తర్వాత సరికి
విష్ణు యష్మితో అడుగుతుందన్నమాట, ఎందుకు నన్ను నేను ఎప్పుడు ఏడ్చాను, ఎమోషనల్ అయినాను అన్నావు, నేను ఎప్పుడు ఎమోషనల్ అయ్యాను, నీకు ఎవరు చెప్పారంటే మీ టీం వల్ల ఎవరో చెప్పారు, నాకు పేరు కరెక్ట్గా గుర్తులేదు, నువ్వు ఎమోషనల్ అవ్వడం వల్ల అంతా బాగానే ఉంది కానీ నీ ఎమోషనల్ అవ్వడం వల్ల అట్లా అనిపించింది, నేను నామినేట్ చేస్తా, తట్టు నేను ఎవరినైతే నామినేట్ చేయాలనుకున్నావు వాళ్ళందరూ ఆల్రెడీ నామినేట్ అయి ఉన్నారు కాబట్టి నీకు నామినేట్ చేయాల్సి వచ్చింది అని రీజన్ చెప్పింది. అయిపోయింది. ఉదయాన్నే ఆ స్క్రీన్ మీద వచ్చిందనమాట, ఏది శాశ్వతం కాదు, మొదటిసారి బహుమతిగా లభించింది, ఇప్పుడు సంపాదించుకోవాల్సి వస్తుంది, బీ రెడీ. ఏంటంటే రేషన్ గురించి, ఇంకా బహుమతులు గిమ్మతులు ఉండరు, రేషన్ ఎవరిదో సంపాదించుకొని ఏ క్లాన్ అయితే సంపాదించుకుంటారో వాళ్ళే తినాలి, వాళ్ళకే రేషన్ ఉంటుంది. దానికి రిలేటెడ్గా టాస్క్లు ఆల్రెడీ 3 టాస్క్లు అయిపోయాయి, దాని రిలేటెడ్ వీడియోస్ అర్ధరాత్రి గుసగుసల వీడియోస్ వెరీ సూన్ వస్తుంది, నైట్ లోపల రావచ్చు, రేపు మార్నింగ్ కూడా రావచ్చు. తర్వాతసరికి సోనియా నాగమణికంట ఏముంటుందంటే విష్ణుకి ఆ స్కోప్ ఇవ్వాలి అనుకోలేదు, అందుకు అలా చెప్పాల్సి అని అలా సోనియా నాగమణికంట అంటది, విష్ణుకి నేను ఆ స్కోప్ ఇవ్వాలనుకోవట్లేదు, అందుకనే నాతో జోకులు వేస్తే ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతాను అనేది చూపించాలి, ఇంకోసారి జోకులు వేయకూడదు అనేసి నేను అలా రియాక్ట్ అయ్యాను. నేను నాతో జోకులు వేస్తే లైవ్లో కూడా జరిగింది, మిక్స్ చేసి చెప్తాను, నాతో జోక్స్ వేస్తే అక్కడ ఉన్న సిచ్యువేషన్, అక్కడ ఉన్న మనుషులు, అక్కడ ఉన్న సిచ్యువేషన్, అంతకుముందు నేను ఏం గోత్రు అవుతున్నాను దానికి బట్టి నేను రియాక్ట్ అవుతాను. అదే వేరే సిచ్యువేషన్లో ఏంటంటే నేను విష్ణుప్రియతో అలా రియాక్ట్ అయి ఉండేదాన్ని కాదేమో, అది సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది. దట్టు మాకు అంత ర్యాపలేదు, నేను అసలు అంత ఛాన్స్ ఇద్దామని అనుకోలేదు, అందుకే అంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యాను అంతే. నేను మనిషిని, నేనేమి టైం మెషిన్ కాదు కదా, మెషిన్ కాదు కదా, నాకు చెల్లెలు కావాలి, అక్క కావాలి, రిలేషన్షిప్లు కావాలి ఇక్కడ కూడా, కానీ ఎందుకు సిచ్యువేషన్ దగ్గర నేను రియాక్ట్ అవ్వగలను అంతే. అది అనేసి పాయింట్లు చెప్పుకుంటూ వచ్చింది. నాగమణికంట ఇక్కడ హైలైట్, ఇక్కడ నేను ఈ పాయింట్ ఖచ్చితంగా చెప్పాల్సింది, నాగమణికంటే ఇక్కడ ఒక్క చోట మాట్లాడలేదు, ఇక్కడికి వచ్చి అడుగుతాడు, ఏంటి మీ ఇద్దరు అసలు నాకు జడ్జ్మెంట్ రాలేకపోతున్నా, మీ ఇద్దరు ప్రాబ్లం ఏంటని ఇక్కడ అడతాడు. ఇక్కడే కాదు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, యష్మి దగ్గరికి వెళ్ళి, ఇంకొక పాయింట్ నైనికా దగ్గరికి వెళ్ళి, ఈ యష్మి నిఖిల్ వీళ్ళందరూ గ్రూప్ లాగే ఉన్నారు, ఇప్పటికీ ఏదైనా యాక్టింగ్ చేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళ దగ్గర, ఇంకొకరి దగ్గర ఇంకో పాయింట్, 2-3 దగ్గర దిగి అందరి దగ్గర పాయింట్లు గ్యాదర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా వచ్చి పాయింట్లు అడిగి అంత తెలుసుకున్న తర్వాత లేదక్క నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, ఇప్పుడు నేను మీ గురించి ఏదైనా నెగిటివ్ వింటున్నానంటే మీతో తిరగాలన్నా మీతో మాట్లాడాలన్నా నాకు ఇబ్బందిగా ఉంటుంది, సో అది క్లారిటీ తీసుకున్న తర్వాత నాకు ఒక ఇది వస్తుంది, అంటే నువ్వు అక్కలాగా ఫీల్ అవుతున్నావు కదా, కానీ హక్ చేసుకొని ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇది క్యారీ ఫార్వర్డ్ చేయవద్దక్క, మనసులో పెట్టుకోవద్దక్క, నేను అట్లా క్లారిటీ కోసం అడిగానక్క అనేసి అడుగుతున్నాడు. అందరి దగ్గరికి వెళ్ళి ఏదో రాబడుతున్నాడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. ప్లస్ కెమెరాల దగ్గరికి వెళ్ళి యష్మితో అంటానమాట, మీ టీంలోకి తీసుకోవడానికి ట్రై చేయండి, ఏదైనా సపోర్ట్ గేమ్ ఉంటే సపోర్ట్ చేయడానికి ట్రై చేయి యష్మి అని చెప్పిన తర్వాత యష్మి కూడా చాలా సలహాలు ఇచ్చి ఓకే అని వెళ్ళుద్ది. కెమెరాకి చెప్తున్నాడు, ఏదైనా సర్వైవల్ కోసం చేస్తాను, ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి అంటాడు జనాలకి. ఏందో ఈ నాగమణికంటే ఓవర్ స్ట్రాటజికల్ గేమ్ ఆడుతున్నది, ఎంతవరకు పోతే తెలియట్లా. అయిపోయిన తర్వాత పృథ్వీ సోనియాతో ఏమంటాడు, ఫ్లిప్ అయ్యా అన్నాడు పృథ్వీ అంటాడు, నిఖిల్ గాడు ఈ ఫ్లిప్ అయిపోయినాడు అది ఇది అనేసి చెప్తున్నాడు, ఏం చెప్తాం అనేసి అంటా ఉంటే నాకైతే ఆ ప్రేరణకి వేసిన పాయింట్ అసలు నచ్చలేదు. ఈ నిఖిల్ ఏం చేస్తున్నాడు ఏంటి అర్థం కావట్లేదు. సోనియా అందరి దగ్గరికి వెళ్ళి అడగకూడదు అనేది వాడి పాయింట్, ఇండివిజువాలిటీ అనేది లేదు కదా అనేసి కన్వే చేస్తున్నాడు అనేసి ఆయన పాయింట్ ఇవి చెప్తుంది. ఆ పాయింట్లో లాజిక్కే లేదు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఊరిని అడుగుతారు. తర్వాత సరికి ఆదిత్య నబీల్తో మాట్లాడుతున్నమాట, బాగా మాట్లాడాడు, ఇది మాత్రం భలే అనిపించింది. జోవియల్గా ఉండు, సివిల్గా ఉండు, కానీ వాళ్ళ ట్రాప్లో ఉండొద్దు. పృథ్వీకి కనపడలేదు, యష్మి గట్టిగా ఆడింది ఎవరు? పృథ్వీ కనపడలేదు, పృథ్వీని సేవ్ చేయాలి కదా, ప్రేరణని సేవ్ చేశారు, ఎవరు గట్టిగా ఆడింది వాళ్ళ టీంలో? పృథ్వీ కదా. చూడు ఎలా చేస్తున్నారు. నబీల్ పృథ్వీని చేస్తుందే అనుకున్నాను నేను సేవ్ అవునన్నా అంటే ఓం అవ్వదది. ఇక్కడ భలే ఆడాడు, పృథ్వీని చేస్తారనుకున్నానన్నా అంటే ఓం అవ్వదది. ఎందుకంటే ఇంగిల్ మింగిల్ చెప్పి ట్రాప్ చేస్తారట, అదేందో నాకు అది ఇంగిల్ మింగిల్ చెప్పి ట్రాప్ చేస్తారట పదం వాడు. నబీల్ ప్రేరణ క్లోజ్ కాబట్టి కదా అట్లా చేశారంటే ఓం గారు ఏమంటారు తెలుసా? ఇంకోటి ప్రేరణ నిఖిల్కి కూడా ఊరికే వేసుకున్నారు, అంత ఏం లేదు, ఈ స్ట్రాంగ్ పాయింట్లు చెప్పలేదు, మీరు గమనించి అవుతారో పాయింట్లు చెప్పారు. అది గేమ్, పెద్ద కారణాలు చెప్పలేదు, మేము న్యూట్రల్గా ఉన్నామని చూపించుకోవడానికే, మేము గ్రూప్ కదని చెప్పుకోవడానికని. ఇది గ్రూప్ అనేసి ఇతను ఈరోజు కాదు, ఆ టవల్ విషయం వచ్చినప్పుడు ప్రేరణతో ఇష్యూ జరిగినప్పుడు కూడా భాషతో వీళ్ళందరూ చెప్తాడు అది గ్రూప్ నడుస్తుంది ఇంట్లో, నాకు తెలిసి ఫస్ట్ డే నుంచి అని. భాష నేను గమనించట్లేదు భాష అంటే, నీవు నీ మైకే అబ్జర్వ్ చేయవు, ఇంకేం అబ్జర్వ్ చేస్తారని భాష గారికి కూడా ఆయన ఓం గారు కామెంట్ కూడా చేశారు ఆ రోజు. తర్వాత సరికి బిగ్ బాస్ అన్ని లోపల పెట్టండి, ఫుడ్ గిడ్డి ఏమి ఉండదు ఈసారి, మీరు ఏమి లేకుండా అన్ని లోపల పెట్టేసి ఇంక నుంచి సంపాదించుకోవాల్సింది అనేసి చెప్పడం తర్వాత అందరూ లోపల పెడతారు. పెట్టేటప్పుడు సగం తినేస్తారు. తిన్న తర్వాత మళ్ళీ వచ్చి కూర్చున్న తర్వాత సరే కొంచెం టైం ఇస్తాను తినను అంటారు. అందరూ అడిగిన తర్వాత రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా తినేసి హ్యాపీగా మళ్ళీ వచ్చి కూర్చున్న తర్వాత బిగ్ బాస్ టాస్క్ల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాడు. అది అంతటితో ఆగిపోయింది. టాస్క్ల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత ఏం జరగల.
నెక్స్ట్ జరిగింది లైవ్లో నేను చూస్తున్నాను ఆల్రెడీ, దాని రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నాకు అనిపించింది అయితే అది ఖచ్చితంగా దిగజారిపోతుంది నిఖిల్ గ్రాఫ్. వీళ్ళైతే ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి దాచేస్తున్నారు. ఇప్పుడు సోనియా గురించి దాచింది ఏంటి, ఈ పాయింట్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ లైవ్లో చేశాను, సోనియాది కవర్ చేయలేదు, యష్మికి చెప్పేశాను ఆ నామినేషన్స్ అప్పుడు అది కవర్ అది ఎపిసోడ్లో రాలేదని. సోనియాది ఎపిసోడ్లో రానిది ఏం జరిగిందంటే నేను ఆల్రెడీ ఇందాక వీడియో చెప్పాను, ఇప్పుడు షార్ట్గా చెప్తాను. నిన్న నైట్ నామినేషన్స్లో ఒక పాయింట్ వచ్చింది చూసారా, బట్టలు సరిగా లేవు, బట్టలు సరిగా వేసుకోకుండా అబ్బాయిలు వేరే వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటున్నా కూడా నీకు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా నేను చూసారా బట్టల గురించి. అది ఏం జరిగిందంటే ఈవిడ బ్లౌజ్ వేసుకొని శారీ కట్టుకుంటుందంట, బ్లౌజ్ ఉందంట, శారీ కట్టుకోవడానికి ఈవిడ చెప్పిన మాటలే, సోనియా చెప్పిన మాటలే వీళ్ళకి చెప్తుంది, నిఖిల్కి అబ్బాయికి. బ్లౌజ్ కట్టుకొని శారీ ఏం లేదు, బ్లౌజ్ మాత్రమే వేసుకోండి. ఇట్లా వస్తుండేసరికి అప్పుడు పృథ్వీ గారు తెలియక లోపలికి వెళ్తే ఆవిడని చూసి టెన్షన్ పడితే వెనక్కి వచ్చే టైంలో ఆవిడ ఈయన్ని చూసి పక్కకి వెళ్ళి, పర్లేదు సార్ వెళ్ళండి, మీరు కొంచెం నేను డిస్కంఫర్ట్ ఫీల్ చేస్తున్నాను, మిమ్మల్ని అన్కంఫర్టబుల్ ఫీల్ చేస్తున్నాను కదా, ఫాస్ట్గా వెళ్ళండి సార్, వెళ్ళండి ఆదిత్య గారు అనిందంట. అదంట అవన్నీ చూస్తే మాకెలా అనిపిస్తుందని. ఆవిడ బట్టలు మార్చుకునే దాని గురించి అతని మధ్యలో వచ్చాడు ఆదిత్య గారు అనే పాయింట్ మీద ఆ పాయింట్ చెప్పింది ఆవిడ, అది ఎక్స్ప్లెయిన్ చేసింది. అసలు ఈ బట్టలు మార్చుకునే ప్రైవేట్ విషయాన్ని తీసుకొచ్చి నామినేషన్లో తెచ్చి అది కౌంటర్లా వాడిందంటే సూపర్. ఇది ఒకటి ఎపిసోడ్లో రాలా. ఇంకొకటి ఫ్యామిలీస్ గురించి మాట్లాడింది చూసారు నేను, అది ఎపిసోడ్లో రాలా. 2 ఎపిసోడ్లో లేపేశారు మెయిన్ పాయింట్లు. అది దాచినట్టే, ఎపిసోడ్లో వేస్తే కదా జనాలందరికీ తెలుస్తుంది. మెయిన్ పాయింట్లు అదే, ఎక్కువ లెంత్ కూడా లేదు, జస్ట్ ఫ్యూ సెకండ్స్ అంటే అదొకటి ఇదొకటి. యష్మి చేసిన ఫ్యూ సెకండ్సే, మొత్తం కలిపితే హాఫ్ మినిట్ వస్తుంది. 3 పాయింట్లు కలిపితే 3 ఇంపార్టెంట్, ఆ 3 తీసేశారు ఎపిసోడ్ నుంచి. ఎక్కువ వ్యూషిప్ వచ్చే దాంట్లో నుంచి తీసేశారు. ఇక్కడ నేను సీజన్ 6లో వెళ్ళిన వాడికి చెప్తాను, ఇది ఈ పాయింట్ కనెక్ట్ చేస్తూ ఆ బట్టల విషయం ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఆడవాళ్ళు అక్కడ బాత్రూంలో చేంజ్ చేసుకోలేరు, ఎందుకంటే అక్కడ నీళ్ళు అవుతాయి అనేసి బయటకు వస్తారు. మగవాళ్ళు కూడా కొంతమంది బయట వేసుకుంటారు, ప్యాంట్ ఒకటి వేసుకోవచ్చు, లేకుంటే టవల్ కట్టుకోవచ్చు, బయట వేసుకుంటారు. ఆడవాళ్ళు కూడా అక్కడ శారీ కట్టుకోకుండా మిగతావన్నీ వేసుకొని వచ్చి ఏదైనా అడ్డం కప్పుకొని వచ్చి, నేను ఇది ఫ్రాంక్గా చెప్తున్నాను, అది ఆ మాటలు మాట్లాడడానికి కూడా నాకు కంఫర్ట్గా లేదు, అయినా కూడా చెప్పడానికి చేస్తున్నాను. అడ్డం కప్పుకొని వచ్చి ఇక్కడికి వచ్చి శారీలు కట్టుకుంటారు. అప్పుడు కెమెరాలు కోఆపరేట్ చేసి కెమెరాల కింద దించారు బిగ్ బాస్ టీము, ముందే తెలుసుకొని స్నానాలకు పోయారని తెలిస్తే. ఆ టైంలో ఒక్కోసారి ఏమవుతుందంటే మేమైనా కూడా అటు వెళ్తున్నప్పుడు తెలియకుండా వాళ్ళు శారీస్ కట్టుకుంటున్నారు అనుకోండి, వెనక నుంచి కనపడుతుంది కదా, అప్పుడు వెనక్కి వచ్చేస్తాం, డిస్కంఫర్ట్ ఉంటుంది కొంచెం. వాళ్ళకి కూడా ఒక్కోసారి తెలియకుండా మగవాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్ళారు అనుకోండి, అలా చూసి అట్లా తిరిగేసి ఇంక బాత్రూంలో అయిపోతారు వాళ్ళు, ఇంక మళ్ళీ అలాగే వెళ్ళాం కదని. అవన్నీ జరుగుతుంటాయి. ఇక అలాగని బిగ్ బాస్ బాగా కోఆపరేట్ చేసి కెమెరాలకు దించి వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తాడు. ఇవన్నీ నార్మల్. దీన్ని ఎందుకు నామినేషన్లో పాయింట్గా తీసుకొని వచ్చి బట్టల గురించి చెప్పద్ది. ఆ తర్వాత విష్ణుప్రియ కూడా హట్ అయింది, అది కూడా నామినేషన్ ఇలా. అదేంటి నాకు అర్థం కాలేదు, దాంట్లో ఏంటి చెప్పద్దు. ప్రేరణ ఎవరి గురించి మాట్లాడుతుంది, ఎవరి పక్కన కూర్చున్నాను, ఏంటి ఆ పర్సన్ ఎవరు అనేసి అంటే, ప్రేరణ నేను విన్నాను ఆదిత్య గారు అనుకుంటాను అనేది చెప్పింది లైవ్లో. అప్పుడు దానికి నాకేం తెలుసు అసలు, నేను నార్మల్గా చేసి కావాలని ఎవరైనా చేస్తారు, అది ఏంటి అసలు అనగానే నైనిక కూడా అది నామినేషన్లో తీసుకొచ్చే పాయింట్, అది ఏంటి ఆవిడ అన్నది. అలా జరుగుతుంది ఎపిసోడ్లో. చూద్దాం ఏం జరుగుద్దో. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఏ పాయింట్లో నచ్చినా దయచేసి మంచి కామెంట్లు పెట్టండి. అది రెడ్డి ఈ పాయింట్లో నీ పాయింట్ రైట్ అయింది, ఈ పాయింట్లో ఉడాలి, ఈ పాయింట్ వరస్ట్రా, ఇలా చెబితే నన్ను నేను మార్చుకోవడానికి చూస్తాను. బాగా చెప్పారనుకుంటే ఇంకొంచెం ఎనర్జెటిక్గా జమ్ములు లేచి ఆకాశానికి పోయినంత ఎనర్జీ తెచ్చుకొని చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. ఇప్పుడే ఒక ఈవెంట్ ఉంది పక్కన వినాయక చవితికి, ఆ ఫంక్షన్ దాకా వెళ్ళి రావాలి.